మంగళగిరి ప్రజల దశాబ్దాల కళ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. మంగళగిరి ప్రజలే నా కుటుంబం, వారి ఆశీస్సులే నాకు కొండంత బలం అన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా అన్నారు లోకేష్. మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నాకు ప్రజల ఆశీస్సులు కావాలి. మంగళగిరి నియోజకవర్గం నా సొంత కుటుంబం, ఇక్కడి ప్రజల దీవెనలే నాకు కొండంత బలాన్నిస్తాయి అని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సీకే కన్వెన్షన్ సెంటర్లో రెండో రోజు మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గం ప్రజల ఆశీస్సులే నాకు కొండంత బలం. మీరిచ్చిన 91,000 మెజార్టీ వల్లే నేను పెద్ద ఎత్తున పనులు చేయగలుగుతున్నా. భారీ విజయం ఇవ్వడం వల్లే కేంద్ర పెద్దలతో మాట్లాడి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయగలుగుతున్నానని స్పష్టం చేశారు. నేను మంగళగిరిలో పుట్టి పెరగలేదు, నాకు సొంత అక్కా చెల్లెలు లేరు. మంగళగిరి ప్రజలను చూస్తుంటే సొంత వారిని చూస్తున్నట్లుగా ఉంటుంది. 2019లో మంగళగిరిలో పోటీ చేసినప్పుడు ఇంటి పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇమ్మని అడిగారు. అవగాహన లేకుండా లేనిపోని హామీలు ఇవ్వకూడదని చెప్పా. ఫలితంగా 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయా. ఓటమి ఎవరికైనా బాధ కలుగుతుంది. ఓటమి నాలో కసి పెంచింది. 5 ఏళ్ళు అహర్నిశలు కష్టపడి మంగళగిరి ప్రజల మనసును గెలుచుకున్నా. ప్రజలకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ ద్వారా మందులు అందించా. నిరుపేదలకు తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, స్త్రీశక్తి పేరిట మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇచ్చా. పేదల ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టా. కుటుంబంలో దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు ఖర్చులు అందించా. చెట్ల కింద సేద తీరడానికి సిమెంట్ బలలు ఏర్పాటు చేశా. సుమారు 29 సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్షంలో ఉండగా సొంత నిధులతో చేపట్టారని మంత్రి లోకేష్ వివరించారు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించాక ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నా. తొలి విడతలో 3,000 మందికి, రెండో విడతలో మరో 3,000 మందికి శాశ్వత పట్టాలు పారదర్శకంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. 100 పడకల ఆసుపత్రి, గ్రామాల్లో పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాల అభివృద్ధి చేస్తున్నా. రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్న మిత్రుల సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా. ఈరోజు భారతదేశం మొత్తం నిడమర్రు స్కూల్ గురించి మాట్లాడుతోంది. మంగళగిరిలో ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తన కుమార్తెకు నిడమర్రు స్కూల్లో సీటు కావాలని ఓ తల్లి నాతో గొడవపడింది. ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ప్రజలు దెబ్బలాడటం నేను గతంలో ఎప్పుడూ చూడలేదు. వ్యవస్థను మెరుగుపరిచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా. మంగళగిరి నియోజకవర్గ భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. నియోజకవర్గం అంతటా చేయాలంటే 1,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కేంద్రంతో సంప్రదించి ఛాలెంజ్ ఫండ్ నిధులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ నిధులు కలిపి భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభించాం. తాగునీరు, పైప్లైన్ గ్యాస్, 100 పడకల ఆసుపత్రి, మహానాడు రిటర్నింగ్ వాల్ పనులు కూడా ప్రారంభిస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మూసేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం. తాగునీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. గుడులు, చర్చిలు, మసీదులు పనులను కూడా విడతల వారీగా చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నా అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తల్లికి వందనం కింద ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం అమలు చేస్తున్నాం. గత ఏడాది జూన్ మాసంలో పిల్లలు స్కూల్లో జాయిన్ కాకుండా ఇవ్వడం వల్ల చిన్న సమస్యలు వచ్చాయి. ఈసారి 1 నెల సమయం తీసుకుని ఈ రోజు నుంచి 24 వరకు తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలో జమ చేస్తున్నాం. 4,000 పెన్షన్, ఉచిత సిలిండర్లు, స్త్రీ శక్తి, మత్స్యకార సేవలో చేనేత సోదరులకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఎంపీ పెంసాని కార్యక్రమానికి రాలేకపోయారు. అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రానికి రప్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. నిడమరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను 12 నెలల్లో పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశాం. ఇద్దరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.